జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ మేరకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని నిరసన తెలిపారు. బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. పార్టీ ఆఫీస్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అన్ని కార్యక్రమాలను కూడా మండల కేంద్రాలలో అదేవిధంగా జిల్లా కేంద్రంలో కూడా ధర్నాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మన సీఎం గారు చేస్తున్నటువంటి అన్యాయం అనేది ఎట్లయితే ఉందంటే రైతులకి వాళ్ళు ఎంత నమ్మి ఓట్లు వేస్తే వాళ్ళను నట్టేట ముంచిన విధంగా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి మన రేవంత్ రెడ్డి గారిది. ముఖ్యంగా చెప్పాలంటే రైతులకు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అని మనకు ఎలక్షన్స్ అయిపోయిన డిసెంబర్లోనే చేస్తానే, తర్వాత ఆగస్టు 15 లోపు చేస్తానే, అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. దాదాపుగా గ్రామాల్లో 30-40% కూడా రైతులకు రుణమాఫీ కాలేదనేది వాస్తవం. కాబట్టి చిత్తశుద్ధి ఉంటే వెంటనే